సిపిఐ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు చంద్రన్న అలియాస్ పుల్లూరి ప్రసాదరావు ప్రస్తుతం మనతో పాటు చంద్రన్న ఉన్నారు. అన్న చెప్పండి, ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులు అర్పించారు. ఎన్నేళ్ల తర్వాత ఈ ఇంద్రవెల్లికి రావడం జరిగింది. ఈ ఇంద్రవెల్లి వెనుక ఉన్న నేపథ్యం ఏంటి? ఇంద్రవెల్లి రావడం ఇది మొదటిసారి. నేను గత 45 సంవత్సరాల కాలంగా వాటిలో కూడా పనిచేయడం జరిగింది. మళ్ళీ ఈ మధ్యలో ఒకటినే బయటకు రావడం జరిగింది. ఇది ఇక్కడ సభ జరగడం అనేది చాలా సంతోషకరమైన విషయం బహిరంగంగా. ఎందుకంటే ప్రభుత్వమే వచ్చి సభ జరుపుతున్నది. ఇది ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కు ఇది. అట్లా ఆ విధంగా ప్రభుత్వాలు ఆ విధంగా చేయాల్సిన పరిస్థితి జరిగింది. అది సంతోషంగా ఉంది. అంటే గతంలో సిపిఐ మావోయిస్టు పార్టీలో అన్ని ప్రాంతాల్లో తిరగడం జరిగింది. అయితే ఈ ఇంద్రవెల్లికి ఆదిలాబాద్ జిల్లాకు ఆదివాసులకు మీకు ఉన్నటువంటి బంధం ఎట్లాంటిది? ఆచి చికెన్ మసాలా నేను 81 నుండి 2005 వరకు కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి పనిచేయడం జరిగింది. ఆదివాసీ ప్రాంతాల్లో ఒకటి పనిచేయడం జరిగింది. సిర్పూర్ చెన్నూరు ప్రాంతం నుంచి పెడితే ఆదిలాబాద్ దాకా కూడా ఈ అడవి ప్రాంతం అంతటా కూడా నేను ఈ ఆదివాసీ ప్రజల కోసం పనిచేసిన. ఆదివాసీ ప్రజల మధ్యలో ఉన్నాం. వాళ్ళు పెట్టిన తిండి తినడం జరిగింది. వాళ్ళ మధ్యలో ఉండడం జరిగింది. కాబట్టి వాళ్ళ సమస్యల కోసం నా శక్తి మేరకు నేను పనిచేసిన. ఆదివాసులకు అనేక సమస్యలు ఉన్నాయి. కొట్లాడడం ద్వారా కొన్ని సాధించుకున్నారు. ఇంకా సాధించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇది భవిష్యత్తులో ఇంకా పోరాటం ద్వారానే సాధించుకుంటారు ప్రజలు. అంటే గతంలో 1981 ఏప్రిల్ 20న ఏం జరిగిందని మీకు మీ అనుభవం? అంటే ఆ రోజు జరిగింది అనుకున్నప్పుడు ఆదిలాబాద్ జిల్లా గిరిజన రైతు కూలీ సంఘం మహాసభ అనేది జరుపుకొని 1981 ఏప్రిల్ 20 తారీఖు నాడు ఇంద్రవెల్లి లోపల సంత రోజు అక్కడ ఒక సభ జరపడం కోసం ప్రజలు వచ్చినప్పుడు అప్పుడున్న అంజయ్య ప్రభుత్వం కాల్పులు చేస్తే ఒక 60 మంది పైగా చనిపోయినది. అందులో ఒక పోలీసు కూడా చనిపోయాడు. అంటే చరిత్ర లోపల ఇది జరిగింది. అంటే భూముల కోసం ఇంద్రవెల్లికి వచ్చారు. ఎందుకంటే పొడు భూములు కొట్టుకున్నారు కాబట్టి వాటి కోసం వాళ్ళ భూములు దక్కించుకోవడం కోసం వాళ్ళు వచ్చిండ్రు. ఆ సందర్భంగా ఈ పెద్ద కట్టది. అందుకనే చరిత్ర లోపల మరో జలియన్ వాలా వాగ్గా చెప్పుకోబడ్డది. ఆ తర్వాత ఈ స్తూపం నిర్మించిండ్రు. గంజి రామారావు అనే ఒక రైతు కూలీ సంఘం నాయకత్వం కింద ఇక్కడ 83 లోపల పెద్ద స్తూపం నిర్మించడం జరిగింది. అట్లా ప్రతి సంవత్సరం సభ జరిగేటిది. ఆ తర్వాత క్రమం లోపల ఎన్టీ రామారావు హయాం లోపల 86 లోపల ఈ స్తూపాన్ని కూలగొట్టిండ్రు. ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వమే ఐటీడీఏ ద్వారా ఈ స్తూపాన్ని నిర్మించి మళ్ళీ ఇది ఇప్పుడు నిర్మించింది గవర్నమెంట్ నిర్మించింది. అంటే ప్రజల గుర్తులు దీంట్లో ఉన్నాయి. ఆదివాసీ ప్రజల గుర్తులు ఇందులో ఈ స్తూపం లోపల ఉన్నాయి. కాబట్టే ప్రభుత్వాలు తల వంచి మళ్ళీ ఇక్కడ స్తూపం నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఆదివాసీ ప్రజలు కొట్లాడడం ద్వారానే ఇవి సాధించుకుంటున్నారు. రేపైనా కూడా అదే సాధించుకుంటారు. ఇది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కొన్ని ఆంక్షల మధ్య ఇక్కడ నివాళులు అర్పించేవారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఇక్కడ పూర్తిగా ఇప్పుడున్నటువంటి తరుణంలో స్వేచ్ఛగా నివాళులు అర్పిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? సంతోషమే. ఎందుకంటే ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ భారత ప్రభుత్వం మేము ప్రజాస్వామిక పద్ధతి లోపల అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ స్ఫూర్తితోటి మేము పనిచేస్తామని చెప్తున్నారు. ఒకప్పుడు ఆంక్షలు విధించిండ్రు. ఇవాళ ఆంక్షలు సడలించిన మంచిదే. ఎవరైనా స్వేచ్ఛగా జరుపుకునే హక్కు ఉన్నది. ఆ రైట్ ఉన్నది ప్రతి భారత పౌరునికి ఉన్నది. కాబట్టి అలాంటి జరుపుకోవడం మంచిదే, ఇవ్వడం మంచిది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ₹1 ఈ యొక్క స్మృతివనాన్ని ఏర్పాటు చేశారు. అమరవీరుల స్థూపం వద్ద ప్రతి ఏటా ఇక్కడ సభ నిర్వహిస్తున్నారు. అమరవీరుల కుటుంబాన్ని కూడా ఆదుకుంటామంటున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? నేను స్వాగతిస్తున్న మంచిదే. ఇవాళ రేవంత్ రెడ్డి ఫస్ట్ సారి అధికారంలో రాకముందు ఇక్కడ సభ పెట్టిండు. ఆ తర్వాత మన పిపిరికి వచ్చినప్పుడు కూడా చెప్పిండు. కాబట్టి మంచి అధికారంలోకి వచ్చింది. అధికారకంత ముందు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చెప్పింది. ఇది మంచి విషయమే. ఆచి చికెన్ మసాలా కాబట్టి ఏవైతే ఇప్పటికైతే ఆదివాసులకు ఏవైతే హక్కులు ఉన్నాయో వాటిని ఇంకా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది అని నేను భావిస్తున్నాను. ఆపరేషన్ ఖగార్ మార్చి 30 కల్లా కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పినటువంటి తరుణంలో మీరు ప్రభుత్వం ముందు లొంగిపోవడం జరిగింది. ప్రజల మధ్యకు వచ్చారు. అయితే ప్రజాక్షేత్రంలో మీరు ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ప్రజలకు సేవలు అందించేందుకు మీరు ఏ విధమైనటువంటి బాటలు నడవబోతున్నారు? ఇంకా అలాంటి విషయాల లోపల మేము ఇంకా నిర్ణయానికి స్పష్టత రాలేదు. కాబట్టి భవిష్యత్తు లోపల మేము చెప్తాం, ప్రజల మధ్యనే ఉంటాం, ప్రజల కొరకే పనిచేస్తాం, ఏ మేరకు సాధ్యమైతే ఆ మేరకు పనిచేస్తాం అనేది అనుకుంటాం.
సో రైట్, ఇది చంద్రన్న చెప్తున్నటువంటి విషయం. ఇది ఇంద్రవెల్లి నుండి శైలేందర్, ఏబీపీ దేశం.